నిర్మల, బావా వచ్చావా? బావా వచ్చావా? ఏం బావా, పెళ్లి చూపులు చూడటానికి వచ్చావా? చూడు బావా, బాగా చూడు. నేను నీకు తగ్గట్టున్నానా? బావా, అందరూ నేను చిక్కిపోయానంటున్నారు. కొందరు నాకేదో జబ్బు అంటున్నారు. మా నాన్న మాత్రం నాకే జబ్బు లేదంటాడు. ఒకవేళ ఉన్నా పెళ్లి చేస్తే తగ్గిపోతుంది అంటున్నాడు. బావా, ఒకవేళ నువ్వు ఆ మాట చెప్పడానికే రాలేదు కదా? నీకేమైనా మతిపోయిందా? ఇప్పుడు కాదు బావా, మతి ఎప్పుడో పోయింది. బావా, నీకు తెలియని నిజం ఒకటి చెప్పనా? చెప్పు నిర్మల, చెప్పు. నిన్ను నేను నిజంగా ప్రేమించాను. పెళ్లి కూడా చేసుకుందాం అనుకున్నాను. ఇప్పుడు మాత్రమే మన పెళ్లి తప్పకుండా జరుగుతుంది. నేను అదే ఆశతో మొన్నటిదాకా ఉన్నాను. కానీ నా ఆశ కన్నా ముందు నాలో ఈ జబ్బు పెరిగింది. బ్రతుకుతాననే ఆశ పోయింది. అప్పుడే నువ్వు రాధని ప్రేమిస్తున్నావని తెలిసింది. ఎంత సంతోషించానో, ఎంత సంబరపడ్డానో తెలుసా? మీ పెళ్లి దాకానైనా బ్రతకాలని, కళ్ళారా చూడాలని మందులతో, ఇంజెక్షన్లతో నా ప్రాణాలు నిలుపుకుంటూ వచ్చాను. కానీ ఇప్పుడు మా నాన్న నీకు నాకు పెళ్ళంటున్నాడు. రాధ నా కోసమే వేరెవరినో పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకోదు. బావా, ఇలా జరగటానికి వీల్లేదు. బావా, ఇలా జరగటానికి వీల్లేదు. నిర్మల, నీకోసం రాధ వేరే పెళ్లి ఒప్పుకుంది. రాధ కోసం నువ్వు ఈ పెళ్లి తప్పించుకుని చచ్చిపోవాలని చూస్తున్నావు, అవునా? నిర్మల, మీరిద్దరూ చాలా మంచివాళ్ళు. ఒకరి కోసం ఒకరు త్యాగం చేసుకునేవాళ్ళు. కానీ నేను... నువ్వు చేయవలసిన మంచి పని ఒకటి ఉంది. ప్రేమించిన రాధకు ప్రాణాన్ని పెళ్లి చేసుకో. వీల్లేదు, మన పెళ్లే జరగాలి. జరిగి తీరుతుంది. వద్దు బాబా, వద్దు. నన్ను ఈ వ్యాధి అనుక్షణం తినేస్తోంది. దానితో పాటు నిన్ను రాధను వేరు చేశానన్న బాధ కూడా కలిస్తే నీ పెళ్లి చూసే అదృష్టం కూడా లేకుండా పోతాను. బావా, నా ఆఖరి కోరిక నీ పెళ్లి నేను వెళ్ళిపోయాను. నిర్మల, అంత మాటలకు నువ్వు తప్పకుండా బ్రతుకుతావు. నీ మాంగళ్య బలంతోనైనా బ్రతుకుతావు. నిన్ను నేను పెళ్లి చేసుకుంటే నా కోసమైనా బ్రతుకుతావు. నిర్మల, నువ్వు బ్రతకాలి. నీలాంటి దేవత చచ్చిపోవడానికి వీల్లేదు నిర్మల, వీల్లేదు. గోపి, ఇది అన్యాయం. ఈ పెళ్లి జరగడానికి వీల్లేదు. నేను చచ్చిన రాధను పెళ్లి చేసుకోను. ఏమిటి, రాధకు నీకు పెళ్ళా? ఇంతకన్నా అన్యాయం, ద్రోహం ఇంకేమైనా ఉందా? ఇందులో ద్రోహమే ఉంది. దిక్కు ముక్కు లేని రాధకు నీడ చూపుతున్నావు, ఆమెకు జీవితాన్ని ఇస్తున్నావు. ఇంతకన్నా పుణ్యమే ఉంటుంది. అనుకున్నది అనుకున్నట్లు జరగదు. బావా, బావా, పెళ్లి కొడుకు ఊరేగింపు దగ్గరికి వస్తుంది. గోపిని అమాంతంగా ఎత్తుకుపోయి రాధతోనే పెళ్లి జరిపించాలి. అంత మెరుపులా జరగాలి. జాగ్రత్త. ఇదే వాళ్ళ ప్లాను. సరే, చూస్తాను. మన వాళ్ళని 10 మందిని తీసుకెళ్లి గొడ్ల తాళ్ళు కిస్తాలు పోసి తగలబెట్టి పరే. గోపిగా అడ్డం వస్తే వాడిని కూడా ఎత్తుకుపోండి. వాళ్ళు సర్వనాశనం అయ్యేదాకా వీళ్ళు వదిలిపెట్టొద్దు. ఈ పెళ్లి ఎలా జరుగుతుందో నేను చూస్తాను. ఈ పెళ్లి జరగడానికి వీలేదు. నువ్వు రాధనే చేసుకోవాలి. నిన్ను మోసుకెళ్ళైనా సరే బలవంతంగా పెళ్లి చేస్తాను. ఓడి బాబు, పిచ్చి పిచ్చి వేషాలు వేశావా చంపేస్తాను. వేషాలు వేయడం కాదు పిల్లోడా, ప్రాణాలు ఇచ్చేస్తాను.
అడ్డొచ్చారా? గోపి గోపి అక్కడంతా నాశనం అయిపోతున్నారు. తాతకు పెళ్లి జరిగే పందిరిని తగలబెట్టమని మీ మావయ్య మనుషుల్ని పంపారు. ఈ పాటికి నిప్పి పెట్టేసుంటారు. మీ వదిన అన్నయ్య రాధ చిట్టి అందరూ మంటల్లో మసైపోతారు. గోపి పద గోపి, ముందు వాళ్ళ సంగతి చూడు. పద. నమస్కారం. రండి రండి. గేట్లు పాల్గొంటుందా? పాల్గొంటుంది. పాల్గొండి పాల్గొండి. నిర్మల 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 ఎందుకు బాధపడతారు? ఈ రోజు కాకుండా రేపైనా పోవాల్సిన దాన్నేక రెండు నిండు జీవితాలను బలి తీసుకోకుండా మీ ఇద్దరి హృదయాలలో శాశ్వతమైన స్థానాన్ని సంపాదించుకొని వెళ్ళిపోతున్నా. నిర్మల, మీ పెళ్లి కళ్ళ చూడలేకపోయినా మీ చేతులు కలిపి వెళ్ళిపోతున్నా. మనిషి పోయినా ఒక మంచి మిగిలితే